నమస్తే, నేను జ్యోత్స్న. నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం మునిగిపోయింది. ప్రధాన రహదారులు, బస్తీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, బేగంపేట ప్రాంతాల్లో ఇప్పటికీ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. 200 ఇండ్లు, 500 ద్విచక్ర వాహనాలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బేగంపేటలో వరద పరిస్థితిపై వివరాలు మనకు ప్రియాంక అందిస్తారు. నిన్న కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక బస్తీలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్లపైకంతా మురుగునీరు, అలాగే వర్షపు వరద నీరు అంతా వచ్చి చేరడంతో కూడా ప్రజలు స్థానికంగా సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ బేగంపేట మయూరి నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఎవ్రీ టైం వర్షం పడిందంటే చాలు ఈ కాలనీ అంతా అంటే బస్తీ అంతా కూడా వరద నీరు అంతా వచ్చి చేరడంతో ఇక్కడ స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇక్కడ బస్తీ వాసులంతా కూడా బయట నుంచి అంటే ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ గోడ లెవెల్ ఉంది కదా, అక్కడి వరకు కూడా వాటర్ అంతా ఉంటాయి. దాదాపుగా వాళ్ళ నడుము వరకు కూడా వాటర్ ఉండడంతో కూడా బయటికి రావాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నిన్న కురిసిన వర్షానికి అయితే కూడా నిన్న సాయంత్రం అంతా కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అయితే ఇళ్లలోకి అంతా కూడా నీరు వచ్చి చేరడంతో వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెల్లవారుజామున కొంతవరకు బయటికి వెళ్లే విధంగా ఉన్నప్పటికీ కూడా నైట్ అయితే ఈ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని కూడా వారు చెబుతున్నారు. ఇక్కడ మనతో పాటు కొందరు బస్తీ వాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి నైట్ అంతా? అంటే నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మీకు ఎలా ఉంది పరిస్థితి? ఈ హైట్ లో చాలా వాటర్ వచ్చినాయండి. రాత్రి బాగా ఫుల్ గా వచ్చినాయి. మేము డోర్లు వేసుకుని లోపల ఉండేసాము. ఈ రోజు తెల్లవారుజాము మాత్రం కొంచెం తగ్గినాయి. ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇట్లానే వస్తా ఉన్నాయి మామూలుగా. ఇది అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు మామూలుగా. అంటే నైట్ టైంలో మీకు ఏమైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు, సో ఆ టైంలో మీకు బయటకు వెళ్ళడానికి అంటే ఎలా ఉంది? ఇంకా రూమ్ లో ఉంటే ఇంకా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కనీసం నడువు లోతు వస్తున్నాయి. మామూలుగా బయటికి రావడం అయితే ఇబ్బంది. ఇళ్ళలో కూడా రూముల్లో కూడా వచ్చేసినాయి వాటర్ బాగా. అలాగే ఇక్కడ మాన్యువల్స్ పరిస్థితి ఎలా ఉందంటే మీ పక్కన చూసాము, మాన్యువల్స్ అంతా కూడా పొంగి పొల్లి మురుగు అంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరుతుంది కదా, సో దాని గురించి అది డ్రైనేజీ వాటర్ మొత్తం బయటకు వచ్చి గలీజ్గా ఆ వాటర్లోనే ఏదైనా అర్జెంటు ఏదైనా వస్తువు తెచ్చుకోవాలంటే షాప్కి వెళ్ళేసి అదే వాటర్లో బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని కూడా అయితే స్థానికులు అయితే చెబుతున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి అయితే చాలా వరకు అన్ని బస్తీల్లో ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అలాగే యూసఫ్ కూడా, బేగంపేట, సరూర్ నగర్, ఎస్ఆర్ నగర్ ఇలా చాలా చోట్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. స్థానికంగా చూసుకున్నట్లయితే కూడా ఖైరతాబాద్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సరూర్ నగర్ లో 11 సెంటీమీటర్లు, ఎస్ఆర్ నగర్ లో 11 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అయితే నమోదైంది. చాలా చోట్ల కూడా బస్తీలో అంతా కూడా తీవ్రంగా వాటర్ అయితే నిలిచిపోయాయి. ఇటు మాన్యువల్స్ కూడా పొంగి పొల్లడంతో స్థానికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ఇటు దుర్వాసన రావడము, అలాగే మురుగునీరు, వరద నీరు కలిసి మొత్తం ప్రవహించడంతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అలాగే చెత్త చెదారం, ఇతర వ్యర్థాలను కూడా కొట్టుకు రావడంతో కూడా కనీసం బయటకు వెళ్లాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నడుములోతు వరకు వాటర్ ఉండడంతో బయటికి వెళ్లాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే కూడా బయటకు వెళ్లాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కూడా వారైతే చెబుతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు బస్తీలో అలాగే ప్రధాన రహదారిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా వర్షం స్టార్ట్ అయ్యి మళ్ళీ కాసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్షం కురిసింది. అయితే సాయంత్రం సమయంలో కురవడంతో ఆ టైంలో అందరూ జాబ్స్కి వెళ్ళి ఇళ్లకి వెళ్లే సమయం కాబట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ట్రాఫిక్ కూడా తీవ్రంగా స్తంభించిపోయింది. దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా రోడ్లపైన అంతా కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురయ్యాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇటు హైడ్రా ఎమర్జెన్సీ మాన్సూన్ బృందము, మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ బృందాలు, హైడ్రా బృందాలు అన్ని కూడా, డిఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా అప్రమత్తమయ్యి అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అయితే అన్ని చర్యలు చేపట్టారు. ఇటు మాన్యువల్స్ ఎక్కడైతే పొంగి పొర్లుతాయో, అలాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయో అక్కడ కూడా వెంటనే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి వాటర్ తొలగించే ప్రయత్నం చేశారు. మోటార్లతో కూడా కొన్ని చోట్లయితే వాటర్ తొలగించడం జరిగింది. అయితే ఇన్ని చేసినప్పుడు కూడా కొన్ని బస్తీల్లో మాత్రం వాటర్ తీవ్రంగా నిలిచిపోతుండడంతో కూడా స్థానికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా 2-3 రోజుల వరకు కూడా వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే దీంతో ఇటు సీఎం కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 24/7 ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రజల భద్రతని దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వాటర్ ని క్లీన్ చేసే విధంగా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు వెంటనే చర్యలు చేపట్టాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇటు మోటార్లు కూడా అందుబాటులో ఉంచుకున్నారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడ నీరు నిలిచిపోతుంటుందో అక్కడికి వెళ్లి ఆ మోటార్ల సాయంతో వాటర్ తొలగించే దిశగా అయితే కార్యాచరణ అయితే చేపట్టారు. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది.
అంటే మురుగునీరు అంతా కూడా వరద నీరు అంతా చేరడంతో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే బేగంపేటలో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ మయూరు నగరంలో ఎవ్రీ టైం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. వర్షం కురిసినప్పుడల్లా కూడా వాటర్ అంతా కూడా ఇక్కడ తీవ్రంగా నిలిచిపోయి ఉంటుంది. కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావాలంటే కూడా వీళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా చాలా చోట్ల నిన్న ఇదే పరిస్థితి ఉంది. ప్రధాన రహదారులను లేదు, అంతర్గత రోడ్లలో కూడా ఇదే పరిస్థితి. బస్తీలో కాలనీలు అంతా కూడా నిన్న కురిసిన వర్షానికి అయితే అన్ని చెరువులను అయితే తలపించాయి. నిన్న నైట్ వరకు కురవడంతో కూడా ఇళ్లలోకి చేరాలంటే కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే నిన్న లాగౌట్ అయ్యే సమయం కాబట్టి అలాగే స్టూడెంట్స్ అలాగే జాబర్స్ అందరూ కూడా బయటికి అంటే జాబ్స్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి ఆ సమయంలో తీవ్రంగా వర్షం పడడంతో కూడా ఇటు మెట్రోలన్నీ ఫుల్ అవ్వడము అలాగే రోడ్లపైన ట్రాఫిక్ జామ్ కూడా తీవ్రంగా స్తంభించడంతో స్థానికంగా సమస్యలు ఏర్పడ్డాయి. ఇటు జాబ్స్ కు వెళ్లే వాళ్ళు అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఇటు అధికారులు కూడా అంటే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు అలాగే ఇటు విద్యుత్ శాఖ కూడా ఎక్కడ అంటే కరెంటు వైర్లను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యి ఇబ్బందులు కలగకుండా వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని అలాగే ఎక్కడైతే నాలాలు ఉంటాయో ఆ నాలాలు పక్కనున్న ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో వాళ్ళని కూడా అప్రమత్తం చేశారు. వెంటనే అందరికీ కూడా ఇట్లా హైడ్రా కూడా వెంటనే మెసేజ్ చేసి అంటే వాళ్ళకి వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళకి అవగాహన కలిగే విధంగా ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలని లేదంటే ప్రయాణాన్ని విరమించుకోవాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టినప్పుడు కూడా కొన్ని బస్తీల్లో ఇంకా నీరు నిలిచిపోయింది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.